నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ మనం చూసుకుంటే కువైట్ పైన దాడులు ప్రారంభించి నెల రోజులు దాటుతూ ఉందన్నమాట. ఎంతసేపటికి ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోవడం తప్ప, అలాగే ఇరాన్ మీద ప్రతిగా కువైట్ ఒక మిసైల్ను కానీ డ్రోన్ను కానీ ప్రయోగించలేదన్నమాట. ఇటువంటి సమయంలో మనం చూసుకుంటే కువైట్ దేశం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ప్రపంచ దేశాల ముందు ఇరాన్ను దోషిగా నిలబెడుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అలాగే కువైట్ క్యాబినెట్ మనం చూసుకుంటే కానీ నిరంతర సమావేశాలు నిర్వహిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క యుద్ధ పరిస్థితులు ఆగిపోయేంత వరకు కువైట్ క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కువైట్ రాజు గారికి కువైట్లో ఏం జరుగుతూ ఉంది, ఇరాన్ దాడులు ఎలా చేస్తూ ఉంది, అలాగే వాటిని కువైట్ రక్షణ దళం, కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఏ విధంగా అడ్డుకుంటూ ఉందని చెప్పేసి ఆయా శాఖల మంత్రులు కువైట్ క్యాబినెట్కు వివరిస్తూ ఉంటే కువైట్ ప్రధానమంత్రి గారు కువైట్ రాజు గారికి వివరిస్తూ ఉన్నారనమాట. ఇటువంటి సమయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉందన్నమాట. హార్ముజ్ జలసంధి గురించి కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో కువైట్ శాశ్వత ప్రతినిధి ఆల్ హయాన్ కూడా మాట్లాడుతూ ఇరాన్ దాడులు చాలా దారుణమని చెప్పేసి ఆ యొక్క దాడులను వెంటనే ఆపాలి, అలాగే ఇరాన్ పైన ఆంక్షలు విధించాలి, అలాగే ఇరాన్ భవిష్యత్తులో దాడులు చేయకుండా అడ్డుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కదిలి ముందుకు రావాలని చెప్పేసి కువైట్ దేశం అయితే ప్రపంచ దేశాలను కోరుతూ ఉందన్నమాట. హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధి పైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కూడా హక్కు ఉంది. అది అంతర్జాతీయ జలమార్గం అని చెప్పేసి ఆ యొక్క హార్ముజ్ జలసంధి గురించి కువైట్ కూడా కఠినమైన నిర్ణయం తీసుకుందన్నమాట. అక్కడ ఇరాన్ టోల్ వసూలు చేస్తాము, ప్రతి ఓడకు $2 మిలియన్ వసూలు చేస్తామంటే కుదరదని చెప్పేసి దీని గురించి అమెరికా మరియు ఇతర దేశాలతో, అలాగే కువైట్ విదేశాంగ మంత్రి మనం చూసుకుంటే కానీ ఖతారు రాజు, యుఏఈ అధ్యక్షుడు, సౌదీ అరేబియా యువరాజుతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యక్షంగా ఆయనే వెళ్ళి కువైట్ రాజుగారి తరపున ఇతర దేశాలకు వెళ్ళి ఆయా దేశాల అధ్యక్షులతో కువైట్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.